మహాకవి, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి మీద వారి సాహిత్యానికి సంబంధించి క్లుప్తంగా కొన్ని మాటలు వినిపించాలనుంది. ఎందుకంటే నేను గూడా ఈ గడ్డ మీదే జన్మించాను. వినకొండ గడ్డ మీద. జాషువా గారు ఏ గడ్డపై అయితే జన్మించారో ఆ గడ్డపై నేను జన్మించాను. మరి ఆయన యొక్క సాహిత్య వారసత్వాన్ని కొనసాగించేటువంటి ఒక కవిగా ఆయన్ని పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత ఆయన అందరికీ తెలిసిన మరి కవి అయినప్పటికీ, ప్రముఖ కవి అయినప్పటికీ కొన్ని మాటలు పంచుకోవాలనిపించింది. జాషువా గారు వినకొండలో మిస్సమ్మ తోటలో 1895 గుర్రం లింగయ్య గారికి, గుర్రం వీరయ్య గారికి, లింగమాంబ గార్లకి ఆయన జన్మించారు. వీరయ్య గారికి, లింగమాంబ గార్లకి జన్మించినటువంటి బిడ్డ. మరి ఇక్కడే మరి ఆయన చదువుకున్నారు. అలాగే ఉద్యోగం గూడా చేశారు. ఆయన తన రచనలతోటి ఒక చిరస్మరణీయమైనటువంటి ఖ్యాతిని సంపాదించారు. నాటి సమకాలీన సామాజిక సామాజిక అసమానతల్ని తన కలంతోటి ఆయన ఖండించారు. తన పద్యాల్లో వాటిని నిరసించారు. అంటరానితనాన్ని తన యొక్క అక్షరాలతోటి మరి వాటిని తీవ్రంగా ఖండించడం అనేటువంటిది జరిగింది. ఆయన సాహిత్యంలో చాలా విషయాలపై అనేక పద్యాలు చెప్పారు. అనేక విషయాలు. ఆయన ఎప్పుడు కూడా కులాలు, కులం, మతం, ప్రాంతం ఇట్లాంటి భావజాలానికి లోను కాక ఒక విశ్వమానవుడిలా చరించారు. ఆయన ఒక పద్యంలో అంటారు, కుల మతములు గీసుకున్న గీతలంజొచ్చి, కుల మతాలు గీసుకున్న గీతలంజొచ్చి, పంజరాన గట్టువడను నేను, నిఖిల లోకమెటు నిర్ణయించిన నాకు తరుగులేదు, విశ్వనరుడనేను విశ్వనరుడనేను. ఆయన్ని మాదిగ కులానికి చెందినటువంటి వాడని చెప్పి నాటి అగ్రకులాలు హేళన చేస్తా ఉంటే ఆయన మరి నేను ఈ కులాలు మతాలు గీసుకున్నటువంటి గీతల్లో నేను ఉండను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి కవి అనేవాడు విశ్వనరుడు అని చెప్పి మరి చాటి చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రతి మల్ల పెండ్లి చేయుటకు 100,000 వేయించుగాని, ప్రతి మల్ల పెండ్లి చేయుటకు 100,000 వేయించుగాని, దుఃఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్ మెతుకు వెదల్పది భరతమేదిని, 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్యవీనుల క్షుతులారునే, భాగ్యవీనుల క్షుతులారునే అని చెప్పి మరి సమకాలీన వ్యవస్థపై మరి వ్యంగ్యాస్త్రాన్ని ఆయన సంధించడం అనేటువంటి జరిగింది. ఆయన చెప్తాడు, రాజు కన్నా కవి గొప్పవాడు, రాజు యొక్క అధికారం తాత్కాలికం, రాజు యొక్క సంపద, రాజు యొక్క భోగభాగ్యాలు అవన్నీ తాత్కాలికం, కానీ కవి చిరంజీవి, కవి శాశ్వతంగా ఉంటాడని చెప్పి తన యొక్క పద్యాల్లో చాటి చెప్పాడు. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, కవి చేతి కలము సుధలు గురియు, సుకవి చేతి కలము సుధలు కురియు, నాతడేలగలుగు యావత్ ప్రపంచంబు, నీతడేలగలుగు నిహము పరము. రాజు యుద్ధాలు చేయొచ్చు, రక్తాన్ని పారించవచ్చు, అంతవరకే. కానీ కవి యొక్క చేతి కలము అమృతాన్ని కురిపిస్తుంది. రాజు ప్రపంచాన్ని ఏలొచ్చు, కానీ కవి ఇహాన్ని పరాన్ని రెండింటినీ ఏళ్తాడని చెప్పి చెప్పడం అనేటువంటిది చాలా గొప్పగా మరి కవిని గురించి వర్ణించడం అనేటువంటిది జరిగిందన్నమాట. అలాగే జాషువా గారు మరో చోట అంటారు, రాజు మరణించెనొక తార రాలిపోయే, రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు. రాజు మహా అయితే చనిపోతే విగ్రహాల్లో ఉంటాడు, ఆ విగ్రహాలను ఎవరు పట్టించుకోరు.
అలాగే కవి మరణిస్తే ఆకాశంలో ఒక తారలా మెరుస్తాడు అని చెప్పి చెప్తాడు. అలాగే రాజు మరి కవి అనేటటువంటి ప్రజల నాలుకల్లో చరిస్తాడు, సాహిత్యమై నర్తిస్తాడు, అక్షరాలై నర్తిస్తాడు, జ్ఞానమై నర్తిస్తాడని చెప్పి ఎలుగెత్తి కవి యొక్క ఆత్మాభిమానాన్ని చాటి చెప్పినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు వినుకొండ గడ్డవాసి. ఈ వినుకొండ గడ్డలో పుట్టి మరి ఆయన యొక్క సాహిత్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కూడా మరి ప్రయత్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం మా సాహిత్యాన్ని పునరంకితం చేస్తూ మా అక్షరాలని మరి మరి జ్వాలల్లా రగిలిస్తూ మేము కూడా మరి ఆ బాటలో నడుస్తున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.